నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. విదేశాలకు వెళ్ళాలి, విద్యను అభ్యసించాలి, అక్కడ స్థిరపడాలి, లేదంటే ఎంఎస్సి చేయాలి, లేదంటే ఇంకా వేరే ఏదో విద్యను అభ్యసించాలంటే విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. మరొక వైపు తెలుగు రాష్ట్రాల నుండి విదేశీ విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. అందులో భాగంగా H1 అమెరికా వెళ్ళేందుకు చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అక్కడ మాస్టర్స్ చేయాలని ఎంతోమంది ఇష్టపడతారు. అలాంటి వారికి అమెరికా నుండి H1 వీసాలు ఇచ్చేందుకు ఒక గొప్ప అవకాశాన్ని ఇప్పుడు ఆ ప్రభుత్వం అంటే అమెరికా దేశం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజే అంటే తొలిసారిగా ఈరోజు H1 వీసాల కోసం అప్లికేషన్ చేసిన వారి సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఒకే రోజు కేవలం ఒక 1 అవర్లోనే 10,000 పైచీలకు అప్లికేషన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిగొల్పింది. అంతేకాకుండా ఇంత డిమాండ్ ఉంది అంటే మనము మరి ఎక్కడ ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. అంటే అమెరికాలో చదవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడ స్థిరపడాలన్న ఆలోచన ఎంతమంది విద్యార్థుల్లో ఉందో మనము స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి విదేశీ విద్యకు ఉన్న డిమాండ్ని బట్టి అక్కడున్న ఒక్క రోజులోనే కేవలం 10,000 పైచీలకు అప్లికేషన్ రావడంతో ఇది మరి ఆ దేశానికి అమెరికాకు సంబంధించిన అధికారులు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రం నుండి కావచ్చు, లేదంటే భారతదేశ వ్యాప్తంగా కూడా అమెరికా వెళ్ళి విద్యను అభ్యసించాలన్న వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఈ అప్లికేషన్ చేసిన వారి సంఖ్యను చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ డిమాండ్ అన్నది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందుకు సరిపోయే విధంగానే విద్యార్థులు అవగాహన ఉండాలి. అక్కడ వెళ్ళి మరి కొన్ని విశ్వవిద్యాలయాల్లో చాలా లోపాలు ఉంటవి, వాటిని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే అక్కడ ఎక్కడ వెళ్ళి చదవాలి, ఎటువంటి విద్యాలయం ఉంది, అక్కడ విద్యాలయానికి సంబంధించి వివరాలు ఎలా ఉంది, స్టైఫండ్ ఇస్తారా, లేదంటే విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు ఉంటావా లేవా అనేది కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే వారు దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళకి కాస్త అవగాహన అవసరం అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు.